తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాధారపు వైష్ణవి డాటర్ ఆఫ్ రాధారపు ఐలయ్య అండ్ జ్యోతి కూతురు సిద్దిపేట జిల్లా టీజీఆర్జేసీ ఎన్సానపల్లి కాలేజ్ ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లోని 470 మార్కులకి గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినందుకు ఐలయ్య మరియు జ్యోతి కూతురు వైష్ణవికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చిలు పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఈ సందర్భంగా ఈరోజు ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ తరపున స్వీట్స్ తినిపించి శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కాశబోయిన అక్షర సన్ ఆఫ్ కాశబోయిన సాంబరాజు గారి కూతురికి కూడా ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకి గాను 457 మార్కులు వచ్చినందుకు స్వీట్స్ తినిపించి శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న 9వ వార్డు మాజీ కౌన్సిలర్స్ మ్యాదరబోయినటువంటి శ్రీనివాస్, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సంబరాజు, ఎన్ఎస్యుఐ హుస్నాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు సనత్ రెడ్డి, ఎన్ఎస్యుఐ పట్టణ వైస్ ప్రెసిడెంట్ పచ్చిమట్ల రాకేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీశైలం, యూత్ పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్, కొత్తకొండ దేవాదాయ శాఖ డైరెక్టర్ తల్లం విక్రమ్, దొబ్బల అనిల్, అలువోజు పవన్ కుమార్, బెజ్జంకి సతీష్, శ్రీనివాసు, సావుల అశోక్ కార్యక్రమంలోని పాల్గొన్నారు. స్టేట్ 6వ ర్యాంకు ఉత్తీర్ణత పొందినందున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాలలో స్టేట్ 6th ర్యాంక్ మన హుస్నాబాద్ నియోజకవర్గం చెందిన ఆరేపల్లె గ్రామం వస్తువులు చెల్లమ్మ వైష్ణవి గారికి స్టేట్ 6th ర్యాంక్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఎన్ఎస్వై మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళ స్వగృహానికి వచ్చేసి శాల్వతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంటర్ +1 అండ్ +2 విద్యార్థులు ఎవరైతే ఉత్తీర్ణత సాధించినారో వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఎవరైతే కొన్ని సమస్యల వల్ల ఫెయిల్ అయినారో వాళ్ళు ఎలాంటి ఆధ్వర్యం కొంచెం డిసప్పాయింటెడ్ చెంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఎలాంటిది చేసుకోకుండా +1 ఇంటర్ బోర్డు కూడా వీళ్ళకి సప్లిమెంటరీ రీవాల్యుయేషన్ రీకరెక్షన్ కూడా సదుపాయాలు ప్రొవైడ్ చేసింది. అవి ఉపయోగించుకొని కంపల్సరీగా వాళ్ళు పాస్ అయ్యి ఎలాంటి డిసప్పాయింటెడ్ చెంది ఎలాంటి శనికి ఆవేశంలో ఎలాంటి సూసైడ్ తీసుకోకుండా వాళ్ళందరికీ మరియు ఎవరైతే అందరూ పాస్ అయినారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. నేను 5th నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా లెక్చరర్స్, మా టీచర్స్ వాళ్ళు బాగా చెప్పడం వల్ల మంచిగా చదువుకొని, మళ్ళీ అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్లలో మంచి ఫుడ్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ అన్నీ బాగుండడం వల్ల నేను మంచిగా చదువుకొని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు అంటే ఫుడ్ ఇంకా స్టడీ కూడా ఇప్పుడు కొత్త టీచర్స్ వచ్చిర్రు, లెక్చరర్స్ వచ్చిర్రు, ఫుడ్ క్వాంటిటీ పెరిగింది. నాకు కంగ్రాచులేషన్స్ చెప్పిన మినిస్టర్స్, ఇంకా ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ.